ఓం శాంతి. ధనసేవ ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పేసి మనం ఏదైతే సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామో, ఆ సేవా కార్యక్రమానికి ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వాళ్ళ కోసమని ఈ సూచనలు, గైడ్ లైన్స్. సో మనమేదో అక్కడికెళ్ళేసి చూసేసి రావడం అని కాదు. అది సేవా కార్యక్రమము. సో ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమానికి ఎలా రావాలి? తర్వాత మనం అక్కడ ఏం చేస్తాము? అన్న గైడ్ లైన్స్ ఇవ్వడం కోసమే ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏంటంటే బాబా చెప్పినట్టు మనస, వాచ, కర్మన 3 సేవలు చేస్తేనే బాబా సంపూర్ణ సేవ ప్లస్ బాబా ప్రత్యక్షత ఉండాలి అని అంటారు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే అమ్మా నాన్నల ఆశ్రమంలో శాంతి యొక్క కిరణాలు వ్యాపిస్తున్నాయి అని మనము ఫరిష్తా రూపంలో వెళ్ళి అక్కడ శాంతిని వ్యాపింపచేస్తాము. అక్కడ కూడా కూర్చుని యోగం అన్నది, మనసా సేవ అన్నది చేస్తాం. ఆ తర్వాత వాచ, అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే అక్కడ ఉన్న వాళ్ళతోటి మాట్లాడతాం. ఆత్మిక సోదర భావం. సో మనం ఊరికే జూమ్ లో క్లాసు చెప్పేసుకోవడము, తర్వాత మురళీలు చదివేసుకోవడం కాకుండా ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ లోకి రావాలి. సో ఈ ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చినప్పుడు ఆ ఆశ్రమంలో ఉండే వాళ్ళంతా అమ్మా నాన్న అనాథల ఆశ్రమం అని అంటే పిల్లలు వదిలేశారు వాళ్ళు. ఆ వదిలేసి రోడ్ల మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు. సో ఈ రోజు అలా ఆశ్రయం కల్పించిన వాళ్ళకి మన వంతు సహాయం అన్నది మనం చేయడానికి వెళ్తున్నాం. సో అందరూ ధన సేవే చేస్తారు, కానీ మనం మనసా, వాచ, కర్మన అన్ని సేవలు చేస్తాం. సో ఇక్కడ మనం ఏదైతే వాళ్ళకి ఆ డబ్బుని డొనేట్ చేస్తున్నామో, ఇంకా డబ్బు డొనేట్ చేయడానికి ఇంకా 3rd వరకు టైం ఉంది. సో అక్కడ మనం అంటే ఎవరైతే సేవాదారులు వస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు ఆత్మిక సోదర భావంతో మాట్లాడాలి. బాబా ఏదైతే జగన్మాత స్వరూపం అంటారో ఆ తల్లి స్వరూపంలో వాళ్ళతో కలవాలి. మన ద్వారా వాళ్ళకి శాంతి అనుభవం అవ్వాలి. ఎంతో మంది ఆశ్రమానికి వస్తూ వెళ్తుంటారు. సో అందరిలాగా మన ప్రవర్తన కాదు, అందరిలాగా మన స్వరూపం కాదు. మనల్ని చూస్తేనే వీళ్ళని భగవంతుడు పంపించాడు అన్న భావన వాళ్ళలో రావాలి అని అంటే వాళ్ళ పట్ల దయాభావన అన్నది ఉండాలి. వాళ్ళ పట్ల మాతృప్రేమ అన్నది ఉండాలి. సో ఈ రోజు మీరు నిన్నటి వరకు ఎవరెవరైతే ఫోన్లు చేసి పేరు నమోదు చేసుకున్నారో మీలో ఆ దయాభావన ఉంది కాబట్టే చేసుకున్నారు. సో ఈ రోజు కల్పంలో ఒకరోజు ఆ సేవకు కేటాయిస్తున్నారంటేనే ఇంకా యజ్ఞంలో సంయోగం ఇస్తున్నట్టు ఖచ్చితంగా మీలో ఆ మాతృభావన ఉన్నట్టే లెక్క. సో ఇక్కడ ఆ రోజు అక్కడికి వెళ్ళి మన స్వరూపం ద్వారా సేవ అంటే మనం ఇప్పటి నుంచే అసలు మీరు ఏమైనా పేరు రిజిస్టర్ చేసుకున్నారంటేనే మీ స్థితి ఉందని అర్థం. లేకపోతే సాధారణంగా అలాంటి వాటికి రావడానికి పెద్దగా ఎవరు ఇష్టపడరు. మా అనుభవాన్ని బట్టి చూస్తే మాత్రము ఏమైనా పుణ్యక్షేత్రాల్లో ప్రోగ్రాములు పెట్టడము అలా ఏమైనా అంటే బాగా ఇష్టపడతారు. అంతే తప్పితే ఇలా అనాథలు ఉన్న చోట వెళ్లి చేయడానికైతే పెద్దగా ఎవరు ఇష్టపడరు. ఈసారి కూడా అటెండెన్స్ బాగా తక్కువగా ఉంది. సో కాబట్టి ఇప్పుడు అక్కడ మనం వెళ్ళి మన సమయాన్ని కేటాయించాలి. సమయాన్ని కేటాయిస్తున్నాం మనం. సో మీరు ఆల్రెడీ పేరు నమోదు చేసుకున్నారు కాబట్టి మనం ఏ సమయాన్నైతే కేటాయిస్తున్నామో ఈ సమయానికి ప్రతిఫలంగా బాబా సత్యుగి సమయాన్ని మనకు కేటాయిస్తాడు. అందుకే సేవా కార్యక్రమాల్లో పాల్గొనమని చెప్పేది. సో ఈ ప్రాప్తులన్నీ ఎందుకు నేను మీకు ఈ ప్రాప్తుల గురించి చెప్తున్నాను అనంటే ఆ రోజు ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఏదో కారణం వేసుకుని విఘ్నం వేసేసుకుని మీ ప్రాప్తుల్ని మీరే తగ్గించుకోవద్దు. ఈ రోజు మన ఇల్లు సేవాస్థానం అని మేము సేవ చేస్తున్నాం. కాదు సేవ కాదు అని మేము అనట్లేదు, సేవే. కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఎవరైతే ఆ నిస్సహాయం మనం డ్రామా జ్ఞానం తెలుసుకునేటప్పుడు కూడా చెప్పాను. నిస్సహాయులకు సహాయం చేస్తున్నారా? నిర్బలులకు బలాన్ని ఇస్తున్నారా? నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేస్తున్నారా అంటారు. సో ఇప్పుడు వాళ్ళకెళ్ళి మనం మురళి చెప్పేసి, వాళ్ళని చదివించేసి, వాళ్ళ భాగ్యాన్ని మనం తయారు చేయలేం. సో మనము ఇప్పుడు వాళ్ళకి ఎంతవరకు సహాయం చేయగలం అనేది వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పించగలం. ఎందుకంటే అక్కడ మన ఆర్గనైజర్ రాజేశ్వరకి ఎవరైతే ఉన్నారో ఫోన్ చేస్తే ఇంకా ఫ్లోర్స్ కొన్ని కట్టడానికి కావాలన్నారు, వాటికి ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్లోర్స్ కట్టడానికి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నాం. అంటే ఉండడానికి వాళ్ళకి ఇల్లు లేదు. సో ఇల్లు లేకపోవడం అన్నది ఏ రకంగా ఉంటదా అన్నది మనకు ఆల్రెడీ మనకు పుట్టినప్పటి నుంచి ఇల్లున్నాయి, కానీ మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే ఆ ఫీలింగే వేరుంటది. అసలు ఆ ఇల్లే లేకపోతే ఎలా ఉంటది
అన్నది ఒక్కసారి ఊహిస్తే మాది ఆలోచన తలుచుకోవడానికే భయంకరంగా ఉంటది. అందులో పిల్లలు ఆ రకంగా రోడ్ల మీద పడేయడము, తిండి లేక రోగాలతోటి పడి అసలు ఎక్కడికెళ్ళాలో గమ్యం తెలియని జీవితాలన్నట్టుంటాయి. ఒక గమ్యం లేకుండా, ఒక అర్థం లేకుండా ఉన్న చోట కొంతమంది వాళ్ళ బాధ్యత తీసుకున్నారు. సో, ఎవరు వీళ్ళంతా ఈళ్ళవంటే బ్రహ్మబాబా వంశస్థులే ఉంటారు. సేవా కార్యక్రమాలన్నది బ్రహ్మబాబా తోటే స్టార్ట్ చేశారు శివబాబా. సో, ఈరోజు విశ్వంలో సేవా కార్యక్రమాలు, నిస్సహాయుల పట్ల సహాయం చేయడానికి ఈరోజు మన ఇంట్లో వాళ్ళకి బాధ్యత తీసుకోవడానికే అందరూ రాదు, కాదు అని మాట్లాడడము. ఆ వంట చేయడానికి ఇప్పుడు మనం ఆల్రెడీ అంత జూమ్ క్లాస్‌లో తెలుసు. అటువంటిది ఏ సంబంధం లేని వాళ్ళని అక్కడ తెచ్చిపెట్టి, వాళ్ళ బాధ్యత తీసుకోవడం అంటే, అది ఖచ్చితంగా బ్రహ్మబాబా వంశస్థులే చేస్తారు. ఆ వంశావళి అన్నది అట్లా పోయినప్పుడు ఇంకా ఈరోజు సృష్టిలో సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయంటే, ఆ బ్రహ్మబాబా వంశస్థులే చేస్తూ పోతుంటారు. సో, సృష్టి సతో, తమో 2 అవుతోంది. లాక్కునేవాళ్ళు, దోచుకునేవాళ్ళు ఓ పక్కున్నారు. నిస్వార్థంగా ఈ రకంగా సంబంధాలు లేకపోయినా గానీ, బాధ్యత తీసుకొని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో, కాబట్టి ఇప్పుడు మనం వెళ్లి ఆ సేవ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా బ్రహ్మబాబా వంశస్థులే ఉంటారు కాబట్టి వాళ్ళని కలుసుకుంటాము, మాట్లాడతాము. ఇక్కడ వాచా సేవ అంటే మనం వెళ్లి మురళి చెప్పడం ఉండదు. వాళ్ళు చెప్పేది వింటాం. సో, ఆ విన్నప్పుడు ఏమైద్దంటే వాళ్ళకెంతో రిలీఫ్ అనిపిస్తది. ఎంతో సంతృప్తి అనిపిస్తది. బరువు దిగిన ఫీలింగొస్తది. అవన్నీ మన ఖాతాలోకొస్తాయి. వాళ్ళు చెప్పేది విని మనం అర్థం చేసుకుని, వాళ్ళకి వరదానాలిచ్చినప్పుడు, మన జీవితంలో కూడా అర్థం చేసుకునే వాళ్ళొస్తారు. మనం వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నాం కాబట్టి, కల్పమంతా ఉండడానికి మనకు నీడుంటది. అంటే మనం ఇళ్ళ కోసం మనం ఇబ్బంది పడిపోక్కర్లేదు. ఈరోజు కొంతమంది ఇల్లు సులువుగా కట్టేసుకుంటారు. కొంతమంది ఇల్లు కట్టుకోవాలంటే నానా తంటాలు పడతారు సొంత ఇల్లు లేకుండా. ఎందుకు? ప్రాప్తులు సంపాదించుకునేటప్పుడు బాబా అన్ని రకాల సేవలు చేయమని చెప్తే సాధారణంగా అందరూ అన్ని రకాల సేవలు చేయటం లేదు. ఏదో వాళ్ళకి నచ్చింది ఒకటి తీసుకుంటారు. తీసేసుకొని బాబానే చెప్పారు అది చేయమని చెప్పని మళ్ళా ఆయన పేరు తీసి పెట్టేసుకుంటారు. నిజమే మరి అన్ని చేయలేనప్పుడు ఏదో ఒకటన్నా చేసుకోండి అని అంటాడు. అన్ని చేయమని ఆయన ఉద్దేశం. ఏవి చేయకుండా అన్ని తెచ్చి ప్రాప్తులేయమంటే కూడా ఆయన వెయ్యడు. మనం ఆల్రెడీ ప్రాప్తుల గురించి, ఖజానాల గురించి ఆల్రెడీ చెప్పేసుకున్నాం గూడా. సో, కాబట్టి ఇప్పుడు మనం అక్కడికి వెళ్లి మనసా సేవ ఎలాగో చేస్తాము. క్లాస్‌లో గూడా చేయిస్తాను నేను. మనం 11వ తారీఖెళ్తున్నాం కాబట్టి. సో, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనసా సేవ చేస్తాము. వాచా ద్వారా వాళ్ళకి స్వాంతన కలిగిస్తాము, అర్థం చేసుకుంటాము. మన స్వరూపం గూడా శాంతితోటి ఇందాక చెప్పినట్టు మీరు పేరు రిజిస్టర్ చేసుకున్నారంటే ఖచ్చితంగాలో మీలో మాతృమూర్తి గుణాలు, ఆ బ్రహ్మబాబా, శివబాబా గుణాలు ఉండబట్టే ఈరోజు అంత దూరం రాడానికి. లేకపోతే అసలు ఆ డిస్టెన్స్ చూసి అంత దూరమా, అంత దూరమా అంటారు. సో, అలాంటి ఫిర్యాదులు, సాకులు ఏమీ లేకుండా ప్లస్ సంగమంలో పరివారంతో కలిసి నడవడం. ఈరోజు ఇలాంటి సేవా కార్యక్రమంలో సమయాన్ని కేటాయిస్తున్నాము. ప్లస్ పరివారంతో కలిసి నడవండి, ఒకటై నడవండి అన్నప్పుడు, కలిసి ఒకటై నడుస్తున్నందుకు పూర్తిగా మార్పులు పడతాయి. సో, అన్ని రకాల ప్రాప్తులు. ముఖ్యంగా ఆశ్రయం కల్పిస్తున్నాం కాబట్టి, ఇంకా మనకు కల్పమంతా మనకు సొంతిల్లు ఉంటుందా లేదా అని చెప్పేసి ఇంక మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ వర్తమానాన్ని బట్టి భవిష్యత్ అంటాడు. సో, ఈ రోజు గనక మీరు దీంట్లో భాగస్వామ్యం తీసుకుని అంటే ఇదే అమ్మ నాన్న ఆశ్రమం అని కాదు. మనం సేవలు చేసేటప్పుడు డబ్బులు ఎక్కడికెళ్తున్నాయి అన్నది కూడా చూసుకోవాలి. సో, ఉదాహరణకి ఇది ప్రాక్టికల్ లైఫ్‌లోకి చేసి చూపిస్తున్నాం. సో, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడంతా ఆ రకమైన సేవలు డబ్బెక్కడికెళ్తుంది? దానివల్ల వాళ్ళ ఆకలి తీరుతుందా? సంతోషం వస్తుందా? వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పిస్తున్నామా? అప్పుల బాధలు తీరుస్తున్నామా? ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళాలి. సో, అన్ని రకాల ప్రాప్తులు మన ఖాతాలోకొచ్చేటట్టు చూసుకోవాలి. సో, ఇప్పుడు దీన్ని మనం ఆశ్రయం కల్పిస్తున్నాం కాబట్టి కల్పమంతా కంపల్సరీగా మనకు సొంతింట్లుంటాయి. సో, మీరు త్రికాలదర్శులు మీ వర్తమానాన్ని బట్టి మీ భవిష్యత్తు అంటాడు. మీ వర్తమానాన్ని చూసుకుంటే మీ భవిష్యత్తు తెలిసిపోతదంటాడు. సో, ఈరోజు మీ వర్తమానంలో మీరు కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి, ఇంకా కొంతమంది వెంట గూడా వస్తున్నారు కాబట్టి, కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి అక్కడి వరకు ఆ ప్రాప్తులొస్తాయి. వెంట వచ్చి పూర్తిగా సేవా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళకి ఇంకా పూర్తిగా ఇంకెక్కువ ప్రాప్తులొస్తాయన్నట్టు. సో, అంటే స్వచింతన గురించి ఇక్కడ. అంటే నేను కర్మ ఫిలాసఫీ చెప్తున్నాను, స్వచింతన 2 చెప్తున్నాను. స్వచింతన గూడా స్టార్ట్ చేసుకోవాలి. సో, కర్మ ఫిలాసఫీ ప్రకారము ఇప్పుడు త్రికాలదర్శులుగా వర్తమానం చూసుకుంటే కల్పమంతా ఖచ్చితంగా సొంతిల్లు ఉంటది మనకింకా. ఇంక ఇంటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మన డబ్బుని వైద్యానికి గాని, వాళ్ళ ఆరోగ్యానికి ఏమేమి చెవిట వాళ్ళు కేటాయిస్తారో అవన్నీ తిరిగి మన ఖాతాలోకొచ్చేస్తాయి.
తర్వాత మనం జూమ్ క్లాసెస్‌లో ఏవైతే స్వచింతన అన్నది చేసామో ఇంక ఇక్కడి నుంచి మొదలుపెట్టాలి. సో మురళి చదువుకోవడం కాదు, ప్రతి అడుగులో మనం స్వచింతన చేసుకుంటూ పోవాలి. కార్యక్రమానికి సమయానికి వచ్చామా? సమయానికి వచ్చామంటే సమయానికి యజమానులమయ్యాము అర్థం, అధికారులమయ్యామని అర్థం. లేకపోతే అధీనులమని అర్థం. ఇది మీరు చేయాల్సిన స్వచింతన మీకు తెలిసిపోతుంది. సో ఈ రకంగా సమయం అన్న ఖజానా మన దగ్గర ఉంటేనే మిగిలిన ఖజానాలన్నీ పనిచేస్తాయి. సో ఇదొకటి చెక్ చేసుకోవాలి. సో లాస్ట్ టైమ్ 50% లేట్‌గా వచ్చారు. అంటే ఇంకా అష్టశక్తుల్లోని పరిశీలనా శక్తి, నిర్దేశ శక్తిని ఉపయోగించట్లేదని అర్థం. మనం ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఏ టైంకి బయలుదేరితే సమయానికన్నా ముందు వస్తాం అన్నది ఒక అంచనా వేసుకోవాలి. పరిశీలించుకోవాలి, నిర్ణయించుకోవాలి. ఈ శక్తులు దెబ్బతిన్నప్పుడే కార్యక్రమానికి లేట్ వస్తారు. సంస్కారం అయిపోతదది. ఈ సంస్కారం అయిపోయినప్పుడు ఏమైపోతదంటే అంతిమంలో బాబా పరీక్ష పెట్టినప్పుడు గూడా క్యాచ్ చేయలేకపోతాం. ఎందుకంటే సమయం అనుకూలంగా పోదు. సమయం అన్న ఖజానా ఉండదు మన దగ్గర. ఎందుకంటే పోగొట్టుకున్నాం కాబట్టి. ఈ రోజు పరీక్ష పెట్టినప్పుడు ఒక 3 గంటల పరీక్ష పెడితే 3 గంటల లోపల రాసేసేటట్టు ఉండాలి క్వెషన్ ఆన్సర్స్ అన్నీ. చాలా మంది లాస్ట్ మినిట్ దాకా రాస్తూ ఉంటారు. మళ్ళీ ఎగ్జామినర్ పేపర్ లాగేసుకున్నాడండి అంటారు. ఎగ్జామినర్ పేపర్ లాగేసుకున్నాడంటే ఏం పొద్దుపోక లాగేసుకోడు కదా! టైం అయిపోయింది కాబట్టి తీసేసుకుంటారు. సో మళ్ళీ వీళ్ళు వాళ్ళని తప్పుపడుతూ ఉంటారు. ఇక్కడ అంతే. సో ఇప్పటి నుంచే సమయం అన్న ఖజానాని ఏ రకంగా వాడుకోవాలి. సమయానికన్నా ముందొచ్చే సంస్కారాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. చేసుకొని సమయం అన్న ఖజానాని మన దీంట్లో పెట్టుకోవాలి. సో ఈ ప్రాప్తిని మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఏమైద్దంటే ఫైనల్ ఎగ్జామ్ అన్నది స్మూత్‌గా వెళ్ళిపోతది. సో కాబట్టి స్వచింతనలో సమయాన్ని చూసుకుంటారు. ప్లస్ మనం సంకల్పాలు ఏం చేస్తున్నాము ఆ తర్వాత వాచా దగ్గరికెళ్ళిపోయిన తర్వాత అబ్బా! వీళ్ళు ఇట్లా ఉన్నారు, అట్లా ఉన్నారని చెప్పి దయచేసి అసహించుకోకండి. రికార్డింగ్‌లోకొస్తుంది. ఎందుకంటే అటువంటి దయనీయమైన పరిస్థితులు చూసినప్పుడు చాలా మంది కొంత ఏమంటారు నెగెటివ్‌గా ఫీల్ అయ్యే అవకాశాలుంటాయి. అది తల్లి పాత్రలోకి లేనప్పుడు వస్తుంది ఆ సమస్య. సో ఆ విషయంలో జాగ్రత్త పడాలి. ఇలా ఉన్నారేంటి? అబ్బా! వాళ్ళని చూస్తే మాకిలా అనిపిచ్చింది. ఇదనిపిచ్చింది. అంటే తిప్పినట్టు సంథింగ్ దే స్పీక్. ఇవన్నీ నాకు కొన్ని అనుభవాలున్నాయి. అందుకోసమని చెప్తున్నాను. ఆ తర్వాత అక్కడ మనం యోగం చేస్తాము. ఆ తర్వాత ధర్మ మార్గంలో డబ్బుని ఏ రకంగా సంపాదించాలి అన్న మెయిన్ ప్రొసీజర్ అన్నది తెలుసుకోవాలి. సో దాని గురించి అక్కడ కూర్చొని మనము ఎందుకు అక్కడ తీసుకెళ్ళి చెప్తున్నాము అనంటే, మామూలుగా చెప్తే అర్థం కాదా అంటే, కొన్ని విషయాలు మన మనసుకు టచ్ అయినప్పుడు ఈజీగా క్యాచ్ చేస్తాం సబ్జెక్ట్‌ని. ఈ రోజు నేను మీకేదైతే జూమ్ క్లాస్‌ల ద్వారా కర్మ ఫిలాసఫీ చెప్తున్నానో, ఇవి నేను స్టడీ చేసినప్పుడు అక్కడికి వెళ్లి చూసా. అంటే ఈ అమ్మ, నాన్న ఆశ్రమం చూడలేదు నేను. నేను మొదటిసారే వెళ్తున్నాను కానీ, మామూలుగా అయితే వెళ్లి చూసాను. కొన్ని వృద్ధాశ్రమాలు చూసాను, అనాథ శరణాలు చూసాను, వికలాంగుల ఇవి చూసాను. సో ఇవన్నీ స్టడీ చేసినప్పుడు వాళ్ళెందుకు అలా ఉన్నారు? నేనెందుకు ఇలా ఉన్నానన్న ప్రశ్నొచ్చింది. నేనేం చేస్తే ఈరోజు ఆరోగ్యంగున్నాను, వాళ్ళెందుకు ఆరోగ్యంగా లేరు? నేనేం చేశానని చెప్పి ఈరోజు నేను సంపన్నంగున్నాను. వాళ్ళు ఏం చెయ్యలేదు కాబట్టి సంపన్నంగా లేరు. సంబంధాల పరంగా సంయోగం ఇచ్చే కుటుంబ సభ్యులొచ్చారు నాకు. వాళ్ళకెందుకు కుటుంబ సభ్యులు అలా పట్టించుకోవట్లేదు? ఎందుకు రోడ్ల మీద పడేస్తున్నారు వాళ్ళని? ఈ రోజు నేను తినకపోతే తినట్లేదని చెప్పి అడిగేవాళ్ళున్నారు, పెట్టేవాళ్ళున్నారు. అన్ని రకాలుగా అందరూ ఉన్నారు. వాళ్ళు కనీసం తిన్నారా అని చెప్పి అడిగేవాళ్ళు గూడా లేరు. ఈ రోజు ఎక్కడైనా శుభకార్యాలు జరిగితే అందరూ నన్ను కలుపుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళనెందుకు కలుపుకోవడానికి ఇష్టపడటం లేదు. సో ఇవన్నీ ఏంటంటే కర్మ ఫిలాసఫీ ఇలాంటివి చూసినప్పుడు ఆలోచించి శివబాబాని అడిగితే తెలుసుకున్న జ్ఞానాన్నే నేను మీకు జూమ్ ద్వారా తెలియచేస్తున్నాను. సో ఎప్పుడైతే మనకి అవగాహన పెరుగుతుందో సబ్జెక్ట్ చాలా ఈజీగా తెలిసిపోయి మనం ఆ తప్పులు చేయకుండా ఉంటాం. సో ఇలా క్లాసులు జూమ్‌లో విన్నంత సేపు విన్నట్టే ఉంటుంది. కానీ కొన్ని చూసినప్పుడు ఏమైద్దంటే మనసు మీద ముద్ర పడిపోతుంది. సో మనమేం చేసామో వాళ్ళేం చేయలేదు. సో ప్రతీది మనం అలా చేస్తూ పోతుంటే ఏమైతదంటే, ఆ జీవితం అన్నది ఎన్నో పాఠాలు నేర్పిస్తది మనకి. ఆ పాఠాలన్నీ మనని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతది. సో కాబట్టి అక్కడికి క్లాస్‌కి వచ్చేటప్పుడు ఇవన్నీ ఇంకా డీటెయిల్‌గా అక్కడ కూర్చోబెట్టి మీకు చూసాక ఇంకొంచెం సబ్జెక్ట్ బాగా సహజంగా అర్థమైపోతది. ఇంక తప్పులు చేయాలన్నా చెయ్యరు. సో అందరూ వచ్చేటప్పుడు ఒక పెన్ను, ఒక బుక్కు తెచ్చుకుంటారు. ఎందుకంటే మీరు డబ్బు విషయానికొచ్చేసరికి మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలియాలి. ఈరోజు మీరు
అంటే సంపన్నంగా కోట్లు లేకపోయినా తిండికైతే గడుస్తోంది చాలా మట్టుకి. సో, ఏం చేస్తే ఆ పరిస్థితొచ్చింది? ఇంకా మనం ఎంత కావాలనుకుంటున్నామో, మన జీవితంలో ఎంత సంపన్నంగా ఉండాలి? సో, ఇందాక మీకు ఎగ్జాంపుల్ గూడా ఇచ్చాను. ఈరోజు వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నామంటే కల్పమంతా సొంతిల్లు కన్ఫర్మ్డ్. రాలేదు అంటే ఎందుకు? ఇవన్నీ ఏంటంటే స్వచింతన, స్వపరిశీలన ఇవన్నీ నేనేంటంటే అక్కడికి కూర్చోబెట్టి ఒక్కొక్కరి చేత చేయిస్తా. ఎందుకంటే వ్యక్తిగతంగా కలుసుకుని సంఘటనలో ఉన్నప్పుడు ఆ రకంగా ఒక్కొక్కరికి సహయోగం ఇవ్వడం ఈజీగా ఉంటది. సో, మళ్ళీ చెప్తున్నాను. నిజాలు చెప్పడానికి నాకెంత ధైర్యము, నిజాయితీ అవసరమో వినడానికి మీకు కూడా నిజాయితీ, ధైర్యం అంతే అవసరం. అలాంటి వాళ్ళు రండి. లేదు, ఆ నిజాలు వినే ధైర్యం మాకు లేదు అని అనుకున్నప్పుడు ఉండిపోవడం బెటర్. కానీ ఆ సంఘటన యొక్క ఉద్దేశమే అది. ఒకరికొకరు సంయోగం ఇచ్చుకోవడం. మనకి మనము చూసుకుంటే అన్ని కరెక్టే ఉన్నాయి అనిపిస్తది. లేదా వాళ్ళది వీళ్ళది తప్పనిపిస్తది. కానీ యాక్చువల్‌గా మనమే మన భాగ్యాన్ని రచించుకుంటున్నాం. సో, ఇందాక చెప్పినట్టు కొంతమందికి సొంతిల్లు సహజంగా వస్తున్నాయి. కొంతమంది నానా తంటాలు పడుతుంటారు ఒక సొంతిల్లు కోసం. అప్పులు చేసి, పోనీ ఆ సొంతిల్లు కట్టిందేమైనా సొంత డబ్బులతో కడతారా అంటే మళ్ళీ అప్పులు చేసి, మళ్ళీ అప్పు భారం నెత్తినేసుకొని తిరుగుతారు. ఎందుకు ఇంత స్ట్రగుల్ వస్తోంది? జీవితంలో ఇంత స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఏముంది? కొంతమందికేమో సహజంగా వచ్చేస్తున్నాయి ప్రాప్తులు. సో, ఇవన్నీ మనము ఒక పరిశీలన చేసుకొని, ఆ స్వచింతన మీ జూమ్‌లో మీరు ఆత్మ పరిశీలన స్వచింతన కొంతమంది చేసుకున్నారు. కానీ ఈ కార్యక్రమం దానికోసం కాదు. అందరూ చెయ్యాలి. అందరూ చెయ్యాలి. ఎలా చెయ్యాలి అని ఒక్కొక్కరికి నేను పర్సనల్ గైడెన్స్, పర్సనల్ ఆహ్, ఏమంటారు దాన్ని సపోర్ట్ ఒక్కొక్క జీవితంలో ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? సో, అందరూ నాకు ఎదురుగానే ఉంటారు గాబట్టి, మీతోటి కమ్యూనికేట్ చేయడానికి, మాట్లాడడానికి గూడా నాకు అవకాశం ఉంటది కాబట్టి, మీరు పెన్ను, బుక్కు తీసుకొస్తే మీరు రాసే ఆన్సర్స్ ఏమి నాకు చెప్పాల్సిన అవసరం లేకపోయినా గానీ, పర్సనల్ గైడెన్స్ ఇవ్వడానికి నాకక్కడ వీలవుతుంది. సో, ఆల్రెడీ మీరలాంటి వాళ్ళని చూసుంటారు గాబట్టి, మీరు బెటర్ ప్లేస్డ్ అన్న విషయం మీకు తెలుస్తది కాబట్టి, సబ్జెక్ట్ ఇంకా బాగా దిగుతుంది. సో, కాబట్టి వచ్చేటప్పుడు ఒక పెన్ను, ఒక బుక్కు కంపల్సరీగా అందరూ తీసుకురావాలి. మళ్ళక్కడికొచ్చి నేను మర్చిపోయాను, నీది బుక్‌లో ఒక పేపరుంటే ఇవ్వు, పెన్ను నీ దగ్గరుందా అని చెప్పి, ఇలా అడిగే సంస్కారానికి సమాప్తి చేయండి. మీకంటూ ఒక పెన్ను, బుక్ మీది మీకుండాలి. ఇలాంటి సంస్కారాలు ఇప్పటి నుంచే డెవలప్ చేసుకోవాలి. పెన్ను రాస్తుందా లేదా అని ఇంట్లోనే చూసుకొని రండి. నేను రాస్తుందేమో అనుకున్నాను ఇది రాయట్లేదు అని చెప్పి చిన్న విషయాల నుంచి బుద్ధిని తీసేసేయండి. ఇంక అన్నిట్లో పర్ఫెక్ట్‌గా ఉండే అలవాటు చేసుకోవాలి. తర్వాత వాటర్ బాటిల్. అక్కడ నీళ్ళ సౌకర్యం ఉంటుంది. కానీ ఎవరి బాటిల్ వాళ్ళకుంటే మనకు ఆ క్లాస్ చేసుకునేటప్పుడు దాహం వేసినా తాగడానికి లేదా తినేటప్పుడు గూడా మన బాటిల్ మనకుంటే మన స్వసేవ మనం చేసుకోగలుగుతాం. మళ్ళీ అక్కడొచ్చేసి నాకు వాటర్ బాటిల్ బరువయిపోయిందని నేను చేతులూపుకుంటూ తిరుగుతామంటే, చేతులు ఖాళీగానే ఉండిపోతాయి మనకి. మనం ఒకరికి సహాయం చేసేటట్టుండాలి. అలా అని చెప్పి మళ్ళీ మనము వాటర్ బాటిల్ తెచ్చుకోకుండా నాకది బరువయిపోయిందంటే, నా స్వసేవనే నాకు బరువయిపోయినట్టు. ఎవరు నీళ్ళిస్తారా అని చెప్పేసి ఎవరో తాగుతుంటే వాళ్ళ నుంచి ఎంతకాలం తీసుకుంటూ ఉంటాము. ఇవన్నీ చిన్న విషయాలనిపిస్తాయి గానీ, సేవల్లో వెళ్ళినప్పుడు ఇవన్నీ గమనిస్తూ కూర్చుంటాం. కనీసం మన పంచతత్వాలతో చేసిన శరీరానికి పంచతత్వాలు ఇవ్వాలి కాబట్టి నీళ్లు తాగుతాం మనం. సో, మన స్వసేవ చేసుకోవడానికి కూడా మనం ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోకపోతే, విశ్వ సేవ ఏం చేస్తామో, ప్రకృతిని ఏం శాసిస్తామో. ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా! అది వాటర్ బాటిల్ బరువనమాట చాలా మందికి. చేతులు ఊపుకుంటూ వచ్చేస్తారు. లేదా ఎవరైనా తాగుతుంటే అలా చూస్తూ ఉంటారు. అంటే ఇంక మనం మర్యాదగా అడగాలన్నమాట. "అక్క తాగుతారా మీరు?" అని చెప్పేసి. ఎంతకాలం తీసుకుంటూ ఉంటారు. లేదా తాగకుండా అలాగే ఉండిపోతారు. ఎక్కడ నీళ్ళవుతే అలా ఉండిపోతారు. ఇంక అలా గొంతెండిపోతూ ఉంటది. మాట రాదు, చెయ్యదు. అలా పెట్టేసి శరీరాన్ని టార్చర్ పెట్టేస్తారు. సో, ఈరోజు తనువుని యజ్ఞంలో వేసినప్పుడు, ఈ తనువు అన్నది బాబా మనకి సేవ కోసం ఇచ్చిన తాకట్టు వస్తువు. ఒక తాకట్టు వస్తువుని, మనది కాని వస్తువుని మనం ఎలా చిత్రహింస పెడతాము? చిత్రహింస పెట్టే అధికారం మనకెవరిచ్చారు? తనువుని యజ్ఞంలో వేసినప్పుడు పంచతత్వాలతో చేసిన శరీరానికి పంచతత్వాలిచ్చేదే సేవకు ఆరోగ్యంగా, అనువుగా ఉండేటట్టు చూసుకోవాలే తప్పితే, ఇలా నీళ్లు లేక, అది లేక, ఇది లేక దాన్ని చిత్రహింస పెట్టే అధికారాలు మనకు లేదు. ఈ రోజు గనక శరీరాన్ని మనం నీళ్లు లేక, అది లేక ఇలా పెట్టి చిత్రహింసలు పెట్టాము అనంటే, మనకు స్ ఆరోగ్యమైన శరీరం, సత్తో ప్రధానమైన ఇది రాదు. ఎందుకంటే బాబా ఇచ్చిన శరీరాన్ని మనం దురుపయోగం చేస్తున్నాం. సేవకి పనికి రాకుండా చేసుకుంటున్నాం.
ఆ తర్వాత మళ్ళీ అక్కడికొచ్చేసి కళ్ళు తిరిగాయి అది ఇది అని చెప్తే మళ్ళీ అందరూ సేవ చేయడం మొదలుపెడతారు. తీసుకుంటే అసలు సేవాదారులే కాదన్నాడు. మనం ఆల్రెడీ మురళి కూడా చెప్తూ. సో, కాబట్టి ప్రతిది ఈ రోజు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు మన బుక్కు, మన పెన్ను, మన వాటర్ బాటిలు సో, మనవి మనకు ఉండేటట్టు సంస్కారాన్ని డెవలప్ చేసుకోవాలి. వినడానికి చిన్న విషయమే అనిపిస్తది. కానీ కల్పమంతా ఆ సంస్కారం మనకు పనిచేస్తది. మనకంటూ వస్తువులుంటాయి. ఒకరి వైపు చూడాల్సిన అవసరం ఉండదు. సంపన్నంగుండాలి. ఇండివిడ్యుయల్‌గుండాలి. ఇండిపెండెంట్‌గుండాలి. అధికారులుగుండాలి. ఇవన్నీ మీరు స్వచింతన చేసుకోవాల్సిన విషయాలు. సో, అవన్నీ ఇప్పుడు మీరు సేవల్లో ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురావాలి. సో, కాబట్టి బుక్కు, పెన్ను, వాటర్ బాటిలు ఆ తర్వాత వచ్చే సేవాదారు. లాస్ట్ టైమ్ గూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అంటే మన వెబ్‌సైట్ ఇవన్నీ ఓపెన్ చేసి చూపిచ్చాము. క్యాన్వా సాఫ్ట్‌వేర్ గురించి చెప్పాము. సో, వచ్చే సేవాదారులు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని రండి. ఇవాళ 1 ఆగస్టు 11కు మనం వెళ్తున్నాము. ఇంకా 10 డేస్ టైమ్ ఉంది. సో, కొంచెం సేపు అహాన్ని పక్కన పెట్టేసి ఎవరి సహాయమైనా చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోండి. ఇట్స్ ఓకే. లేని వాళ్ళు ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని రండి. వస్తే ఏమవుతదంటే, ఈ రోజు బాబా అవతరించాడన్న విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా మనం పంపించాలనుకుంటున్నాం కాబట్టి, మనమంతా అక్కడే ఉంటాం కాబట్టి, అందరము భగవంతుడు అవతరించాడన్న మెసేజుల్ని ఏ రకంగా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అంటే ఎక్కడో చోట సేవ అంటూ మొదలుపెట్టాలి. సో, కాబట్టి ఇదే ఎందుకంటే ఎలాగో కలుసుకుంటున్నాం కాబట్టి ఈ నెల ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. నేను అక్కడే ఉంటాను కాబట్టి, మళ్ళీ సేవాదారులు గూడా ఉంటారు కాబట్టి, మీకు గైడెన్స్ ఇవ్వడానికి గాని, చెప్పడానికి గూడా నాకు ఈజీ. సోషల్ మీడియా అంటే ఈ వాట్సాప్ ద్వారా, జూమ్ ద్వారా ఎలాగో చెప్తాం. కానీ లాస్ట్ టైమ్ గూడా మనం గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు అన్ని పర్సనల్‌గా వివరించినప్పుడు చాలా మటుకు అందరికి ఒక అవగాహన అన్నదొస్తుంది. ఆ పర్సనల్ ఇంటరాక్షన్ వల్ల. సో, కాబట్టి వచ్చే వాళ్ళందరూ నేను మళ్ళీ చెప్తున్నాను. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్. సో, ఇవన్నీ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని రండి. సో, ఆల్రెడీ శవదాలు పెడుతున్న మెసేజెస్ అన్నీ మేము ఒక దగ్గర పెడుతున్నాము. ఆ రోజు కొన్ని మెసేజెస్ ఇస్తే మీ అందరూ మీ చేతుల ద్వారా బాబా అవతరించాడన్న సందేశాన్ని ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో వేయడం నేర్చుకుంటారు. ఆ తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి ఇంకా బాబా అవతరించాడన్న విషయం ఆ తర్వాత ఇంకా మేమిచ్చే ఏవేవైతే గైడ్‌లైన్స్ ఉంటారో వాటి అనుసారంగా ఇంకా మొత్తం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా బాబా అవతరించాడు అనే జ్ఞానం అన్నది వెళ్ళిపోవాలి. సో, కాబట్టి వచ్చేటప్పుడు అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను లిస్టు. ఒక బుక్కు, పెన్ను, వాటర్ బాటిలు. ఆ తర్వాత ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని రండి. ఆ తర్వాత సమయం అన్న ఖజానా. సమయానికి వస్తున్నామా లేదా? సో, ఇవన్నీ మీరు అక్కడి నుంచి అడుగు బయట పెడుతున్న దగ్గర నుంచి మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకోవాలి. సమయానికన్నా ముందెళ్తున్నామా? తర్వాత నేను ఈశ్వరీయ సేవ కోసమే ఈ భూమిపై అవతరి అవ్యక్త ఫలిష్ట. ఈ సంకల్పం చేసుకుని అడుగు ముందుకు వేశామా? ఇలా ప్రతిది చెక్ చేసుకొని ఎలా అయిపోవాలి మీ జీవితం అంటే ఒక రాజయోగులు అయిపోవాలి. ప్రతి నిమిషం సేవ. ప్రతి నిమిషం ఆత్మిక స్థితి. అంటే ఆత్మాన్న స్థితిలోకి ఉన్నామా లేదా అన్నదే ఇక్కడ మీ ప్రాక్టికల్ లైఫ్. సో, ఆల్రెడీ మనం లాస్ట్ టైమ్ గెట్ టుగెదర్ సంబంధాలు ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అన్ని తెలుసుకున్నాం. ఈసారి ముఖ్యంగా ధన సేవ. ఎందుకంటే డబ్బు అవసరం మనకి. అదే జీవితం కాదు గానీ కల్పమంతా సంపన్నంగా ఉండాలి. సో, దానికి సంబంధించిన సబ్జెక్ట్, ప్రాక్టికల్ లైఫ్ ఇవన్నీ మనం తెలుసుకుంటాము. సో, ప్రాప్తులు ఏంటా అన్నయి గూడా నేను మీకు చెప్పేసాను. సత్యుగి సమయం కేటాయించబడతది. సమయం అన్న ఖజానా మన ఖాతాలో వస్తది. ఆ తర్వాత స్వరూపం ద్వారా సేవ జరుగుతది. తర్వాత వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పిస్తున్నాం కాబట్టి, మనకు ప్రతి జన్మలో మనకు ఆశ్రయం ఉంటది. ప్లస్ భద్రతా భావం. ఈరోజు మనకంటూ ఇల్లుండడం, మనకంటూ సంపద ఉండడం, ప్రతి వస్తువుకి ప్రాప్తులకు అధికారులవ్వడం అన్నది ఒక భద్రతా భావాన్నిస్తది. ఒక సెక్యూర్డ్ ఫీలింగ్‌నిస్తది. ఈరోజు ఇన్‌సెక్యూర్డ్ ఫీలింగ్ ఒక ఉదాహరణకి ఇల్లే తీసుకుంటే మనకంటూ ఒక సొంతిల్లు లేకపోతే ఒక అభద్రతా భావం అన్నదొస్తది. అసలు అభద్రతా భావం అన్నది జీవితంలో అన్నిటిని తీసిపోయి ఇంచుమించు ఇంకా అది ఆ ఫీలింగ్ వచ్చిందంటే బాబా మురళిలో చూస్తే భయము, చింత అని ఉంటది. కానీ కరెక్ట్‌గా చూస్తే అది ఏంటి లోతుల్లోకెళ్ళి ఒక్కోటి చూస్తే ఒక సొంతిల్లంటే అయ్యో! మనకంటూ ఇల్లు లేదు. ఎలా ఉంటాము? ఏంటి? అని ఒక అభద్రతా భావం. ఒక ఇల్లు విషయం అనే కాదు చాలా విషయాల్లో ఉంటుంది. కానీ బాబా సంపన్నంగా ఉండడానికి ప్రాప్తులన్నీ ఇచ్చాడు అంటున్నారు. సో, అవన్నీ ఇప్పుడు చేస్తూ పోతుంటే మనకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. సో, ఈరోజు మనం ఒకరికి భద్రత కల్పిస్తే మన జీవితంలో ఎప్పటికీ భద్రత ఉంటది. అభద్రతా భావానికి లోనవ్వాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం ఉండదు.
ఎందుకంటే ఇప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి మనం వద్దన్నా అవన్నీ తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా మంది జీవితాలు సంబంధాల పరంగా భద్రత ఉండదు. ఇప్పుడు ఈ అమ్మ నాన్న ఆశ్రమంలో ఏమైందంటే భద్రత లేదు జీవితానికి. కానీ ఈరోజు మనకుంది ఆ భద్రత. ఎందుకుంది అనంటే చేస్తున్నాం. కానీ ఇంచుమించు మనం మెట్టు దిగుతూ వచ్చేసరికి ఏమైందంటే చాలా మటుకు జీరోలోకొచ్చేసాం. సో, అంటే పోయిన కల్పంలో మొత్తం పుణ్యం ఆఖరి వరకు లాగేంత చేయలేదని అర్థం. ఈసారి చేసి పెంచుకుందాం. సో, ప్రతి కల్పంలో పెంచుకుంటూ పోవాలి. ఆఖరి జన్మ వరకు జీవితం భద్రతతో నిండి ఉండాలి. సో, మనకంటూ ఇల్లుండాలి, సంపదుండాలి, ఆరోగ్యం ఉండాలి, సంబంధీకులుండాలి. ఇవన్నీ ఉండి మనం భద్రతతోటి ఉంటే ఎంతో సంతృప్తి అనిపిస్తది ఆ జీవితానికి. సో, కాబట్టి ఇప్పుడిచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారము సేవాదారులందరూ ఆ రోజు అక్కడ రండి. ఆల్రెడీ 31 నిన్ననే లాస్ట్ డేట్ అయిపోయింది కాబట్టి లిస్ట్ తీసుకొని చూసాను నేను. దాన్ని బట్టి ఎవరెవరైతే వస్తున్నారో అరేంజ్‌మెంట్స్ కొంతమంది సొంతగా వస్తున్నారు. మిగిలిన వాళ్ళకి మేము కార్ అరేంజ్ చేశాం కాబట్టి, కార్‌లో ఎవరెవరికైతే వెళ్తున్నారో వాళ్ళంతా మన లాస్ట్ టైమ్ మన గెట్ టుగెదర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్‌కొచ్చేస్తారు. సో, మేము కార్ తీసుకొనొస్తాము. అక్కడి నుంచి మనము వెళ్ళిపోదాము. సో, 10:00కి అక్కడ కలుసుకోవాలి. సో, వచ్చే సేవాదారులు ఎవరెవరైతే డైరెక్ట్‌గా వస్తున్నారో 10:00 టైం పెట్టాం కాబట్టి 10 కన్నా ఇంకొంచెం ముందు రండి. టైం అయిపోయిన తర్వాత మీరొస్తున్నారు అంటే మీరు అష్టశక్తులు వాడట్లేదని అర్థం. అష్టశక్తుల్లో పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి ఎంతసేపు, ఎంత సమయానికైతే మీరక్కడ చేరుకోగలరన్న శక్తులు వాడనప్పుడు జీవితం ఆత్మశక్తిశాలిగుండదు. ప్లస్ సమయానికి మీరు అధికారులవ్వలేదు. ఆ తర్వాత మీరు కొంత ప్రోగ్రామ్ మిస్ అయ్యే అవకాశాలుంటాయి. సంగమంలో జరుగుతుందే ఒకరోజు. మన అదృష్టంగా భావించాలది. సో, ఆ ప్రాప్తుల్ని పోగొట్టుకోవద్దు. ఆ అవకాశాన్ని, సేవా ఫలాన్ని మీరు పూర్తిగా 10 గంటల నుంచి ఆస్వాదించాలన్నదే నా ఉద్దేశం. సో, ఇక్కడ కాంటాక్ట్ పాయింట్, మీటింగ్ పాయింట్ ఏదైతే పెట్టామో ఆహ్, ఏదది ముషీరాబాద్ దగ్గర లాస్ట్ టైమ్ గెట్ టుగెదర్ అయితే మీటింగ్ పాయింట్ కార్‌లలో వచ్చే వాళ్ళ కోసమని. సో, అక్కడ 7 కంతా రండి. 7 కంతా వస్తే 7:00కి మనం బయలుదేరి ట్రాఫిక్ ఇవన్నీ చూసుకొని వెళ్తే కంఫర్టబుల్‌గా మనము 9:30 ఆ టైంకంతా అక్కడికి 9:30 ఆల్‌మోస్ట్ 10 లోపల మనం చేరిపోతాం. సో, 7 ఈస్ ద వీలైతే ముందే రండి. 7 అన్నాం గదా! 7:30 కాదు. 7 కన్నా ముందే వస్తారు. కార్స్ స్టార్ట్ అయ్యే టైము 7. అంటే మనం 6:30 అక్కడ ఉండిపోవాలి. ఉంటే మనం ఏవైతే ఆ ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయో అవన్నీ కార్‌లో లోడ్ చేసి అందరం కంఫర్టబుల్‌గా కూర్చొని 7 లోపల బయలుదేరి నిదానంగా వెళ్తే టైమ్‌ని ఎంజాయ్ చేయగలుగుతాము. ఆ తర్వాత అంత శ్రేష్టాత్మలే కాబట్టి జ్ఞాన చర్చలుంటాయి. ధనసేవ గురించి ముఖ్యంగా తెలుసుకుంటాము. ప్లస్ ధనం ధర్మ మార్గంలో సంపాదిస్తే ఎలా వస్తదన్న విధిని ఇప్పుడే సంగమంలో తెలుసుకుంటే, కల్పమంతా ధర్మ మార్గంలో సంపాదిస్తాం. సో, ఇవి సేవకు సంబంధించిన గైడ్‌లైన్స్. సో, ఏమైనా ప్రశ్నలుంటే కాల్ చేయొచ్చు. కాల్ చేసి క్లారిటీతోటి రండి. మళ్ళీ మేము ఇలా అనుకున్నాము, అలా అనుకున్నాము అని ఇలా అనుకోవడాలొద్దు. నోరిప్పాలి. డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. నేనిలా ఉంటుందేమో అనుకున్నాను. నేనిలా అనుకున్నాను అనంటే సంగమంలో ఇటువంటి అనుకోవడాలుంటే స్పష్టత లేదని అర్థం. కల్పమంతా అలాగే బతుకుతారు. సో, మళ్ళీ ఏమైనా ప్రశ్నలుంటే కాంటాక్ట్ చేయండి. సో, వచ్చేటప్పుడు ఏవైతే గైడ్‌లైన్స్ ఉన్నాయో ఈ గైడ్‌లైన్స్ ప్రకారం రండి. వచ్చినప్పుడు ఏమైద్దంటే మన సేవా కార్యక్రమం అనేది సఫలతతో నడుస్తుంది. సంతుష్టత అన్నది కూడా అనుభవంలోకొస్తుంది. చివరగా ముఖ్య విషయం ఏంటంటే, మనం ప్రత్యక్షం చేయాల్సింది శివబాబాని కాబట్టి, అక్కడ ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఎవరు? ఏంటి? ఇలా చేస్తుంటారా? ఎందుకంటే ఒక గ్రూప్‌గా వెళ్ళినప్పుడు అడిగే అవకాశాలుంటాయి. అడగడం గూడా మంచిదే. అడిగితే మనకు చెప్పడం ఈజీ అయితది. మనం వెళ్లి బాబా జ్ఞానం చెప్పాలా? పరిచయం ఇవ్వాలా? చెయ్యాలా? వింటారా? కాదా? అని ఇన్ని రకాలుగా మనం టెన్షన్ పడే కన్నా, ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు, సమాధానం ఇచ్చినప్పుడు వింటారు. సో, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనే కాదు. ఎప్పటినుంచైతే విద్యాలయాన్ని స్థాపించామో, అప్పటినుంచి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు విద్యార్థులు. ఇప్పుడు మేమేమని చెప్పుకోవాలి? వాళ్ళెవరు? మనమెవరు? సో, అసలు నాకు తెలిసి ఇంత కన్‌ఫ్యూజన్ రాకూడదు. ఎందుకనంటే, సంగమ యుగంలో శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలమైన మనము సేవాదారులం. విశ్వ కళ్యాణకారులం. రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగి ఆత్మలు. ఇంతకన్నా ఐడెంటిటీ ఏం కావాలి? సో, కన్‌ఫ్యూజన్ ఎక్కడొస్తోంది అనంటే, బ్రహ్మకుమారిలని చెప్పుకుని బాగా అలవాటయిపోయింది. వాళ్ళని ప్రత్యక్షం చేసేసారంట. సో, ఇప్పుడు మనం వెళ్ళే చోటకి వాళ్ళు గనక అడిగితే, మేము శివుని సేవాదారులమని చెప్పలేమా? మళ్ళీ మాట్లాడేటప్పుడు ఇంక అవగాహనతో మాట్లాడాలి. శివబాబా అంటే మళ్ళీ ఇంకెవరో దొంగ బాబా వైపు వెళ్ళిపోతారు. ఎందుకంటే మార్కెట్‌లో, సొసైటీలో ఎక్కడ చూసినా ఎవరో ఒక బాబానే ఉంటున్నారు. సో,
తండ్రిని మనం పేరు పెట్టి పిలవమనుకోండి, కానీ భక్తి మార్గంలో మాట్లాడేటప్పుడు కొంత యుక్తిని వాడాల్సొస్తది. సొసైటీలో కొన్ని బాబాలన్న పేరు మీద తప్పులు జరుగుతున్నప్పుడు మనం మళ్ళీ శివబాబా అంటే వాళ్ళకి భగవంతుడు ఖచ్చితంగా గుర్తు రారు. ఏదో బాబానంట అన్నట్టు ఎళ్ళిపోతారు. కాబట్టి శివుడి సేవాదారులము అని చెప్పి ఆ సమయంలో ఏమైనా కొంత పరిచయం ఇవ్వగలిగితే మరీ మంచిది. మేమిలా భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ గురించి తెలుసుకుంటున్నాము. భగవద్గీత ప్రాక్టికల్ అనేసి భగవద్గీతను హైలైట్ చేయొచ్చు. దాన్ని శ్రీమద్ భగవద్గీత అన్నారు. యాక్చువల్‌గా భక్తిలో మీరు పుస్తకాల మీద రాసేటప్పుడు శ్రీమద్ భగవద్గీత అంటే ఏంటి? శ్రీమత్ మరి శ్రీమత్ భగవద్గీత అన్నారు. సో, అట్లా అప్పుడు మనం వాడుతుందే అది కాబట్టి, శ్రీమతాన్నే వాడుతున్నాం కాబట్టి సో, భగవద్గీతని ప్రాక్టికల్ లైఫ్‌లో ఏ రకంగా తీసుకురావాలో మేము నేర్చుకుని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకొస్తాము అని చిన్నగా షార్ట్‌గా భగవద్గీత యొక్క మహావాక్యాల్ని హైలైట్ చేయొచ్చు. ఆ తర్వాత మీకు జూమ్ క్లాసెస్‌లో ఏవైతే చెప్పామో భగవద్గీత శ్లోకాల్లో ముఖ్యంగా భగవంతుడు నిరాకారుడని ఎవరైనా ఏమైనా ప్రిపేర్ అయ్యి వస్తే అంటే ఎప్పుడైనా జ్ఞానధనంతోటి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎవరైనా అడగగానే అంటే చెప్పడం అంటే అది మళ్ళీ విస్తారంలోకి వెళ్ళిపోవడం కాదు. అడిగితే ఏం చేస్తానంటే ఇప్పుడు నన్నే అడిగారనుకోండి చెప్తాను నేను భగవద్గీత ప్రాక్టికల్‌గా లైఫ్ గురించి చెప్తాము. అందులో ఫలానా చోటిలా నిరాకారుడని చెప్పాడు. ఆ తర్వాత ఆ టార్టాయిస్ ఎగ్జాంపుల్ తాబేలు ఏదైతే ఉందో, సో భగవంతుని తలుచుకుంటాము. ఆ తర్వాత బయట నుంచి ఏమిది మనము వ్యర్థాన్ని తీసుకోము. సో మేము నేర్చుకునేది అభ్యాసం చేసేది రాజయోగం. ఈ మెడిటేషన్ అన్న పదం కూడా నేను వాడను. మెడిటేషన్ అన్నది ఇతర ధర్మాలది. ఆది సనాతన దేవి దేవతార్మ అన్నది రాజయోగం మీద వస్తది. సో ప్రాచీన భారతదేశంలో అందరూ సో ఆ పదాన్ని వాడడంలో తప్పు లేదు. అదంటే ఏంటి అని వాళ్ళు అడిగారనుకోండి మరీ మంచిది. సో భగవద్గీతలో 58వ శ్లోకం నుంచి 62వ శ్లోకం వరకు ఏ తాబేలు గురించి అయితే చెప్పారో రెండవ అధ్యాయంలో అది ఆల్రెడీ నేను మధ్యాహ్నం క్లాసెస్‌లో కవర్ చేశాను. ప్రాచీన రాజయోగం అని చెప్పి 3 వీడియోలు కూడా చేశాం. సో మనకి ఇంకా ఒక 1 వీక్ టైం ఉంది కాబట్టి ప్రిపేర్ కాని వాళ్ళు అవ్వచ్చు. ఆల్రెడీ కొంతమంది సేవలు చేసేస్తున్నారు కాబట్టి సమస్య లేదు. చెయ్యని వాళ్ళెవరైనా ఎందుకంటే మనం ఇప్పుడు సంబంధ సంప్రదింపుల్లోకొస్తున్నాం. సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చినప్పుడు బాబా మనం నోరు విప్పినప్పుడు మన నుంచి జ్ఞానరత్నాలే రావాలి. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్న అడుగుతారు. ఎవరు మీరు అన్నప్పుడు. ఎవరు మీరు అన్నప్పుడు సింపుల్‌గా ఆన్సర్ మేము శివుని సేవాదారులమని చెప్పుకుంటే శివబాబా ప్రత్యక్షం అయిపోతాడు. మీరు మళ్ళీ అక్కడ అవగాహన లేకుండా మళ్ళీ శివబాబా, ఓం శాంతి, బ్రహ్మకుమారిలంటే దానివల్ల నష్టపోయేది మీరే. ఎందుకంటే బాబా ప్రత్యక్షం అవ్వరు. బాబా ప్రత్యక్షత లేని సేవలు అసలు సేవలే కాదండి. సో కాబట్టి ఈ ఒక్క అవగాహన కూడా మీ అందరిలో అవసరము. సో శివుని సేవాధారులం అన్నదే ఈ సంగమ యుగంలో మనకు ఉండాల్సిన ఐడెంటిటీ. విశ్వ కళ్యాణకారులు, యజ్ఞంలో సహయోగులు ఈ పదాలు వాళ్ళకి అర్థం కావు. సో సేవాధారులు అంటే ఎవరికైనా అర్థం. వాళ్ళు చేసేది సేవ, మనం చేసేది సేవ. ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళే ఇంకెక్కువ రిస్క్ తీసుకొని చేస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం కాస్త జాగ్రత్త పడితే ఖచ్చితంగా బాబాని ప్రత్యక్షం చేయొచ్చు. సో మనం అందరము ఆగస్ట్ 11కి కలుద్దాము. సో ఆ వచ్చేటప్పుడు కర్మక్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అయ్యి రావాలి అంట. కర్మక్షేత్రంలోకి వెళ్తున్నామంటే అస్త్రశస్త్రాలతోటి వెళ్ళాలంట. సో అస్త్రాలంటే ఇవే మనలో దైవీ గుణాలు, శక్తులు. శస్త్రాలంటే నాలెడ్జ్, శాస్త్రము. అది ఎలా వాడాలో తెలియాలి. సో ఆ రకంగా మనం శక్తి స్వరూపాలై వెళ్ళినప్పుడు మన అలంకారీ రూపము, మన సంహారీ రూపము 2 రూపాల ద్వారా అక్కడ మనము బాబాని ప్రత్యక్షం చేయాలి. సో ఆగస్టు 11వ తారీఖు వరకు కలుద్దాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.